హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మనం మా బాబుకి 10th మంత్ కంప్లీట్ అయిపోయిందండి. సో అందుకని దానికోసం ఒక థీమ్ అనేది రెడీ చేసేసాము. సో అదే ఈ థీమ్ తయారు చేసుకోవడానికి మనకి ఏమీ అవసరం లేదండి. జస్ట్ మన ఇంట్లో ఏదైతే పాత్రలు ఉంటాయో అవి వాడితే సరిపోతుంది. ఫస్ట్ అయితే మేము ఒక క్లాత్ తీసుకొని పరిచేసామండి. సో క్లాత్ తీసుకొని పరిచేసిన తర్వాత మన ఇంట్లో అయితే ఏ సామాన్లు ఉంటాయో సో ఆ సామాన్లన్నింటినీ తీసేసుకున్నాము. స్టీల్ సామాన్లు అండి, చాలు, ఇంకేం అవసరం లేదు. అది కూడా చిన్న సైజుగా ఉండే కొన్ని పాత్రలు అండ్ దెన్ చెంబులు అండ్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్, డిఫరెంట్ సైజెస్లో ఉండే స్పూన్స్ అండ్ గెరిటలు, అలాంటివి మీ ఇంట్లో ఏముంటే అవి తీసుకోండి. ఇవే తీసుకోవాలని అయితే ఏం లేదు. సో మా ఇంట్లో ఏమున్నాయో సో మేము అవే తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక స్టీల్ చిన్న సైజు బాక్స్ తీసుకోండి. సో ఆ బాక్స్ తీసుకొని ఫస్ట్ లైట్ రూపంలో పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ప్లేట్స్ తీసుకోండి. సో 2 ప్లేట్స్ తీసుకోండి. మీ ఇంట్లో ఏ సైజులో ప్లేట్స్ ఉంటే ఆ సైజులో ప్లేట్స్ తీసుకోవచ్చండి. ఆ 2 ప్లేట్స్ని 2 వీల్స్ లెక్క పెట్టేసుకోండి. ఆ తర్వాత మన ఇంట్లో గెరిటలు ఉంటాయి కదండి. సో ఆ గెరిటలను తీసుకొని సో ఆ లైట్ని అండ్ దెన్ ఒక వీల్ని కనెక్ట్ చేసే విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత చెంబును తీసుకొని పెట్రోల్ ట్యాంక్ రూపంలో పెట్టుకోండి. అండ్ దెన్ కింద కూడా కనెక్టింగ్ ఉంటుంది కదండి ఒక వీల్కి, అక్కడ కూడా పెట్టుకోండి. ఒక స్ట్రైనర్ గెరిటని తీసుకొని అది మన స్టాండ్ రూపంలో పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ గెరిట్ ఉంటుంది కదండి. సో ఆ గెరిటని మనము హ్యాండిల్ రూపంలో పెట్టుకోవాలండి. సో ఆ హ్యాండిల్కి అండ్ దెన్ ఈ లైట్కి కనెక్ట్ చేయడానికి ఒక స్పూన్ అయితే ఉపయోగించామండి. సో ఈ వస్తువులు అయితే అటు ఇటు జరిగిపోతూ ఉన్నాయండి. సో అటు ఇటు జరగకుండా స్పూన్ తీసుకొని స్పూన్ ద్వారా వాటిని జరగనీయకుండా పెట్టామండి. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ తీసుకొని ఒక వీల్కి అండ్ దెన్ ఇంకొక చెంబు ఉంది కదండి వాటికి కనెక్ట్ చేస్తూ ఉన్నట్టు కొన్ని స్పూన్స్ అయితే అక్కడ ప్లేస్ చేసేసామండి. సో చూడండి. అండ్ ఆ తర్వాత అన్నం తీసుకునే హస్తం ఉంటుంది కదండి. సో దానిని సీట్ రూపంలో ప్లేస్ చేసామండి. చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం బైక్ అనేది రెడీ చేసేసామండి. సో మీ ఇంట్లో కూడా ఏమైనా పాత్రలు ఉంటే సో ఆ పాత్రలను ఉపయోగించి మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇంకా కొన్ని పాత్రలు ఉంటే సో వాటిని ఉపయోగించి బార్డర్ లాగా క్రియేట్ చేసామండి. సో కొన్ని స్పూన్స్ అండ్ దెన్ చెంబు ఉంటే సో వాటిని ఉపయోగించి బార్డర్ లాగా క్రియేట్ చేసాము. ఫస్ట్ అయితే ఒక 2 చెంబులు ఉన్నాయండి. సో అవి అటు ఇటు ప్లేస్ చేసాము. అండ్ ఆ తర్వాత వాటి మధ్యలో గ్లాసెస్ అండ్ దెన్ 2 చిన్న దబర్లు ఉంటే సో అవి కూడా ప్లేస్ చేసేసామండి. సో హ్యాంగింగ్ రూపం కోసం మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ ఉంటే ఆ స్పూన్స్ అన్నిటినీ కూడా అక్కడ ప్లేస్ చేసాము. సో ఇవే పెట్టాలని ఏం లేదు. సో మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోవచ్చండి. మా దగ్గర ఉన్నాయి. సో అందుకనే మేము ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు 4 ప్లేట్స్ ఉంటే సో అవి కూడా ఆ కార్నర్ ఒకటి ఈ కార్నర్కి ఒకటి పెట్టామండి. అండ్ సెంటర్ పార్ట్లో కూడా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టేశామండి. ఇప్పుడు మా బైక్ రెడీ అయిపోయింది అండ్ దెన్ అవుటర్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దాని తర్వాత మా బాబు కోసం అని చెప్పి బైసికిల్ తయారు చేద్దామని అనుకున్నామండి. సో బైసికిల్ కోసం అయితే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి కదా. సో ఆ కాయిన్స్ అన్నిటినీ తీసుకున్నామండి. సో ఆ కాయిన్స్ అన్నిటినీ ఉపయోగించి మేము బైసికిల్ తయారు చేద్దాం అని అనుకున్నాము. ఫస్ట్ అయితే కాయిన్స్ ఉపయోగించి 2 వీల్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేసామండి. సో 2 వీల్స్ని అయితే పెట్టేశాము. సో 2 రూపీస్ కాయిన్స్ ఉంటే సో ఆ 2 రూపీస్ కాయిన్స్ ఉపయోగించి వీల్స్ అయితే పెట్టేసాము. ఆ తర్వాత వీల్స్ దగ్గర నుంచి హ్యాండిల్ వరకు ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నామండి. సో హ్యాండిల్ని కూడా ఫస్ట్ ప్లేస్ చేసేసుకున్నాము. సో ఆ తర్వాత సీట్ పార్ట్ పెట్టుకున్నాము. అండ్ దెన్ హ్యాండిల్కి సీట్ పార్ట్కి కవర్ అయ్యేటట్టు ఉండే పార్ట్స్ ఉంటాయి కదా. సో వాటిని కూడా ప్లేస్ చేసేసాము. అండ్ పెడల్స్ ఉంటాయి కదండి. సో పెడల్స్ని కూడా కాయిన్స్ పెట్టి క్రియేట్ చేసేసాము. సో ఒకసారి అయితే చూడండి. సో బైసికిల్ రూపంలో కాయిన్స్ అనేది పెట్టేసి బైసికిల్ని తయారు చేసేసామండి. సో ఇదే మా యొక్క ఫైనల్ లుక్. అండ్ ఆ తర్వాత మా బాబుది 10th మంత్ కదండి. సో 10th మంత్ కోసం అని చెప్పి ఒక చలాకు తీసుకున్నాము. అండ్ ఒక ప్లేట్ తీసుకొని 1 ప్లేస్లో చలాకు పెట్టామండి. అండ్ 0 ప్లేస్లో ప్లేట్ పెట్టాము. సో అలాగా 10 అనేది క్రియేట్ చేసేసాము. సో
ఇప్పుడు మా బాబునైతే రెడీ చేసేస్తున్నాము. సో మా బాబుకి రెడీ చేయడానికి ఫస్ట్ అయితే షర్ట్ వేసేసామండి. అండ్ దెన్ ఆ తర్వాత కింద షార్ట్ అయితే వేసేసాము. సో చూడండి వాళ్ళైతే కొంచెం హ్యాపీగానే వేయించుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడే నిద్రలేసాడు. సో నిద్ర మొత్తం కొంచెం ఉంది కాబట్టి సో గమ్ముగా వేయించేసేసుకున్నాడు. చూడండి ఇప్పుడు నేను రెడీ అయిపోయాను మమ్మీ అని చెప్పి నా సైడ్ చూస్తూ ఉన్నాడండి హ్యాపీగా నవ్వుకుంటూ. సో ఇప్పుడైతే మా జియాన్ష్ని తీసుకొచ్చి అక్కడ సెంటర్లో కూర్చోబెట్టుదాం అని అనుకున్నాము. సో మా హస్బెండ్ గారు జియాన్ష్ని తీసుకొని వచ్చి సెంటర్లో అయితే కూర్చోబెట్టేసాడు. సో మా జియాన్ష్ ఇప్పుడు ఏ వస్తువునైతే తీసుకుంటాడో చూద్దామండి. సో ఫస్ట్ అయితే ఏ వస్తువు తీసుకుంటాడా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఫస్ట్ తీసుకోవడమే ఒక గెరిటను తీసుకున్నాడండి. సో ఆ తర్వాత ఆ గెరిటను తీసుకుని అటు ఇటు తిప్పుతూ మా అందరి సాయి చూస్తూ ఉన్నారు. ఎవరన్నా ఏమన్నా అంటారేమో ఇవి తీసుకుంటే అని చెప్పి. దాని తర్వాత ఒక చిన్న స్మైల్ ఇచ్చి నెక్స్ట్ ఏం తీసుకుందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ గెరిట తీసుకొని కొంచెం సేపు అటు ఇటు ఆడుకుంటూ ఉన్నాడండి. సో ఆ తర్వాత ఇంకేం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల తనకి ఒక పాత్ర ఇంట్రెస్టింగ్గా కనపడిందండి. సో ఆ పాత్రను తీసుకొని ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా స్టార్ట్ చేసేసాడు మొత్తం స్పాయిల్ చేయడము. ఒకటి తర్వాత ఒకటి ఆ పాత్ర లోపల గెరిట ఉంటే ఆ గెరిటను కూడా తీసుకున్నాడు. ఇంకా అక్కడున్న పాత్రలన్నిటితో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉన్నాడండి. సో మేమైతే తనని కొంచెం ఫ్రీగా వదిలేసాము. సో హ్యాపీగా అన్ని వస్తువులతో ఆడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వాటి వల్ల తనకి ఏం హాము అయితే జరగదు కదా, జస్ట్ ఊరినే ఆడుకుంటూ ఉన్నాడు. సో అందుకని మేము తనని వదిలేసాము ఫ్రీగా. ఇంకా వస్తువులతో ఆడుకుంటూ ఉన్నాడే కానీ బైసికల్ జోలికి అయితే పోలేదండి. ఎందుకంటే బైసికల్ అసలు నచ్చలేదేమో. ఒక్కటే కాదు, మా బాబుకి పాత్రలు అంటే చాలా ఇష్టం. వాటితోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు. అందుకనే కాయిన్స్ జోలికి ఇంకా వెళ్ళలేదు. సో ఆ తర్వాత మనం లెమన్ తీసుకునేది ఉంటుంది కదా, సో దాంతోనే ఆడుకుంటూ ఉన్నాడు. సో ఈ లోపల కొంచెం కాయిన్స్ అయితే స్పాయిల్ చేశాడు. సో అప్పుడు తన చూపు కాయిన్స్ మీదకి వెళ్ళింది. సో కాయిన్స్ అయితే తీసుకున్నాడు చేతుల్లోకి. సో ఏంటబ్బా ఇది అని చెప్పి ఆ కాయిన్ చూస్తూ ఉన్నాడు. సో ఇంకా కొన్ని కాయిన్స్ అటు ఇటు పడి ఉంటే వాటిని కూడా తీసుకుందాం అనుకున్నాడు. కానీ మేము ఇంకా మా బాబుని తీసేసామండి. ఎందుకంటే కాయిన్స్ అనేది డేంజరస్ కదా, నోట్లో పెట్టుకుంటే మింగేస్తారు అని చెప్పి మా బాబుని అయితే తీసేసాము. సో చూడండి లాస్ట్కి అయితే మా బాబు ఎలా ఈ థీమ్ని తయారు చేశాడో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.